హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈజీగా ఇందులో 500 రూపీస్ నుండి 1000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పేమెంట్ ప్రూఫ్ కూడా చూడండి. మీరు కూడా ఈ విధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఏంటి అనేది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మాత్రం మిస్ అవ్వకండి వీడియోని. స్కిప్ అయితే అస్సలు చేయకండి. చేస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు. సింపుల్గా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎర్న్ చేసుకోవచ్చు. ముందుగా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యాప్ సంబంధించిన లింక్ కూడా మన టెలిగ్రామ్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సింపుల్ అక్కడ నుండి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. గైస్ సింపుల్గా ప్లే స్టోర్కి వస్తాడు. ప్లే స్టోర్ నుండి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు ఇక్కడ మనకు సింపుల్గా మనం ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సింపుల్గా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా సబ్మిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు మనకి ఇందులో సింపుల్గా ఏం లేదండి. మనం జస్ట్ ఇందులో ప్రోమో కోడ్ యాడ్ చేసి ఒక కేవైసీ కంప్లీట్ చేసి చిన్న ట్రేడ్ చేయాలి. మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ఉంటుంది. మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అప్లై ప్రోమో కోడ్ రిఫర్ కోడ్ అని ఉంది, ఆప్షన్ ఉందా? దీని మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక కోడ్ అడుగుతుంది. సింపుల్గా నేను ఆ కోడ్ అనేది మీకు టెలిగ్రామ్లో కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్ ఆ కోడ్ ఈ కోడ్ అండి, CHEQ1. ఈ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అప్లై కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీకు బీటీసీలోకి 300 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ బీటీసీలోకి వచ్చిన మనీ మనం డైరెక్ట్ USDT కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. బట్ మనకి ఇందులో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 500 రూపీస్. అదే విధంగా 500 చేసి మనం ఎలా విత్డ్రా చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మనకు బీటీసీలోకి 300 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇలా ఈ విధంగా రావాలంటే మీరు సింపుల్గా ఒక కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా క్లైమ్ బటన్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇండియా అని ఉంటుంది. సింపుల్గా ఇండియా ఆటోమేటిక్గా ఉంటుంది. సింపుల్గా అది ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఓటీపీ వస్తుంది. మెయిల్ ఐడికి ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పాన్ కార్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. పాన్ కార్డ్లో ఈ విధంగా ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి సింపుల్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మీకు పాన్ కార్డ్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ అడుగుతుంది. నేను ఆధార్ కార్డు సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది తీయలేదు. సో మీరు ఆధార్ కార్డు అనేది వెరిఫికేషన్ చేసుకోండి. సింపుల్ ఏం లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సింపుల్గా ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. కంటిన్యూ బటన్ మీద సింపుల్గా కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కొన్ని యాన్యువల్ ఇన్కమ్ ఈ సంబంధించిన అడుగుతుంది. సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs ఇచ్చండి. ఇచ్చేసి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇచ్చేసి ఇక్కడ నో బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం. మీరు డైరెక్ట్ బ్యాంక్ విత్డ్రా చేసుకోవాలి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి బ్యాంక్ అకౌంట్ రీఎంట్రీ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ IFSC కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వెరిఫికేషన్ కోసం మీకు ₹1 అనేది ఇక్కడ ఈ విధంగా మీకు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెడీ టు ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు వ్యాలెట్లో మీకు BTC సంబంధించిన అమౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే చాలా సింపుల్ టాస్క్. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఇంకొక ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ యాప్లో ఇంకొక ₹100 అనేది ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళు ఫ్రీగా ₹100 అనేది ఇన్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ ఏం లేదు, సింపుల్ ఇక్కడ బిట్ 15 మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ₹100 అనేది వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ ₹100 అనేది మనం జస్ట్ ట్రేడ్ చేసి మనం డైరెక్ట్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడమే. ఇక్కడ అన్లాక్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇందులో ఏం లేదు, చాలా సింపుల్. మన ఇక్కడ గ్రాఫ్ అనేది చూసుకోండి. ఇక్కడ కిందికి వెళ్తుందా మీదికి వెళ్తుందా మనకి గెస్ చేసి ఇక్కడ ఇంక్రీస్ అవుతుందా లేకపోతే డిస్క్రీస్ అవుతుందా ఈ విధంగా చూడండి. ఇక్కడ డిస్క్రీస్ అయితే డిస్క్రీస్ మీద, ఇంక్రీస్ అయితే ఇంక్రీస్ మీద, అంటే మీకు ఏదని అనిపిస్తే అది చూస్ ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ₹300 అనేది వస్తుందని చెప్పాను కదా. ఈ ₹300 అనేది ఇక్కడ చూపిస్తాయి. తర్వాత ఇక్కడ మీరు విన్ అయితే ఎంత అమౌంట్ అనేది వస్తుందని 274 అనేది విన్ అయితే వస్తాయి. ఇక్కడ కన్ఫర్మ్ ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింపుల్గా మీరు 15 minutes తర్వాత కంప్లీట్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనకు ఈ విధంగా అయిపోతుంది. మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకు సింపుల్గా గైస్ విన్ అయినాక చూసుకోండి, బ్యాక్ వచ్చి చూసుకోండి. మీరు ఇక్కడ వ్యాలెట్లో ఈ విధంగా మీకు మనీ అనేది చూపిస్తుంది. ఒకవేళ లాసెస్ ఏం చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీరు ఇక్కడ విన్ అయిపోయారు. విన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్లో మనీ అనేది చూపిస్తుంది. సో మీకు BTCలో వచ్చింది కదా మనీ, ఆ BTCలో వచ్చిన మనీని మనము USDTలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే చూడండి. ఇక్కడ కాయిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా గైస్ కాయిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ సైన్అప్ వచ్చిన 300 ఉంటాయి కదా, అవి బిట్కాయిన్లో ఉంటాయి. మనం USDTకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బిట్కాయిన్ అనే ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బై సేల్ వస్తుంది. ఇక్కడ డిపాజిట్ ప్లేస్లో సేల్ వస్తుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ఇక్కడ సేల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సేల్ ఆల్ అని టిక్ మార్క్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేల్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సేల్ అనేది అయిపోతుంది. గైస్ చూసుకోవచ్చు మనకు సేల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. మనము అక్కడ విన్ అయిపోయింది, మనకు BTCలో వచ్చినాయి, టోటల్ అమౌంట్ USDTలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. టోటల్ అమౌంట్ ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేసుకుంటే డైరెక్ట్ విత్డ్రా చేసుకోవడమే. మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు విత్డ్రా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ USDT అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి వ్యాలెట్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్ ఏం లేదు, ఇక్కడ విత్డ్రా టు బ్యాంక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు. మనకు టోటల్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటారు. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు విత్డ్రాల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీకు విత్డ్రాల్ అనేది డైరెక్ట్ బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ 5 minutesలోనే నాకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్గా. ఇక్కడ చూసుకోండి డైరెక్ట్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం జరిగింది. మీకు ఈ విధంగా ఒకవేళ మీరు ట్రేడ్ చేశారు కదా, ఒకవేళ లాస్ వస్తే ఏం చేయాలనేది కూడా చెప్తాను. గైస్ మీకు ఒకవేళ లాస్ వస్తే ఏం చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ఏం లేదు, మీ దగ్గర మీరు ఫ్రీగా వచ్చిన 100 అనేది లాస్ అయిపోయారు. మీ దగ్గర మీరు బీటీసీలో కన్వర్ట్ చేసుకున్న యూఎస్డిటీ మాత్రమే ఉంది. మీ దగ్గర 300 రూపీస్ సైన్ అప్ బోనస్. సింపుల్గా మీరు ఆ సైన్ అప్ బోనస్ తోటి సింపుల్గా ఇక్కడ బిట్స్ 15 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా ఏం లేదు, మనం ఇంతకుముందు ఎలా అయితే ట్రేడ్ చేసామో అదే విధంగా మీరు ఇంక్రీజ్ అవుతుందా డిస్క్రీజ్ అవుతుందా అనేది గెస్ చేసి వేయండి. ఇక్కడ చూసి ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసి సింపుల్గా మన వ్యాలెట్లో 0 ఉంది కాబట్టి సింపుల్ ఏం లేదు, ప్రజెంట్ మీరు డైరెక్ట్ మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ 100 ఉంటుంది. 100 మీద సెలెక్ట్ చేసుకొని మీకు రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది కూడా అక్కడనే చూపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మీరు 15 minutes తర్వాత విన్ అయిన అమౌంట్ డైరెక్ట్ మీకు వ్యాలెట్లో యాడ్ అవుతుంది. మీరు 500 అయిన తర్వాత డైరెక్ట్ బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. 500 అయితే కాదు, మీరు 1000 రూపీస్ వరకు కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కంప్లీట్ అనేది చేయండి. డైరెక్ట్ బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకోండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎవరు మిస్ అవ్వదు. ఇన్స్టెంట్గా పేమెంట్ కూడా వస్తుంది.